హలో అండి. ఈ వీడియోలో 'ఫిల్టర్ చైనీస్ డ్రామా' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సూచంగ్ వాళ్ళ నాన్నగారు ఎలా అయినా సరే సూచంగ్‌ని చూడాలని చెప్పేసి జారిపడినట్టు అబద్ధం చెప్తారు కదా! సో, వాళ్ళొస్తున్నారని చెప్పేసి యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడనమాట. ఫస్ట్ లిన్ ఇంకా లోపలికొస్తారు. లిన్ లోపలికి రాగానే, "అంకుల్ మీరు బానే ఉన్నారా? హాస్పిటల్‌కి వెళ్దామా? నేను నా బాయ్ ఫ్రెండ్‌ని తీసుకొచ్చాను. ఇతని పేరు మేమిద్దరం మిమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తాం" అన్నట్టు చెప్తూ ఉంటుంది. సూచంగ్ వాళ్ళ నాన్నగారు ఫోను చూసి, ఓహ్! ఇతనే అనమాట లిన్ బాయ్ ఫ్రెండ్ అనుకోని, అవసరం లేదు హాస్పిటల్‌కి నేను సూచంగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. తను రావాల్సిందే అన్నట్టు పట్టుపడతాడు. ఇంతలో సూచంగ్ వాళ్ళ సిస్టర్ కూడా వస్తుందనమాట. వాళ్ళ సిస్టర్ అంబులెన్స్‌కి కాల్ చేయబోతుంటే వాళ్ళ అమ్మగారు చేయకు, చేయకు అని చెప్తూ ఉంటుంది. ఏమైంది అంటే సూచంగ్ రావాలి అంటే, సూచంగ్‌కి దీనికి సంబంధం ఏంటి? ముందు నేను అంబులెన్స్‌కి కాల్ చేస్తాను ఉండండి. నాన్నకి బాలేదు కదా! అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారికి నిజం చెప్పేస్తారనమాట. మీ నాన్నగారికి ఏం కాలేదు బానే ఉంది. సూచనని ఎలా అయినా సరే ఇక్కడికి రప్పించాలని అలాగే మేము అబద్ధం చెప్పాము అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. అప్పుడే ట్యాంగ్ వచ్చి సూచంగ్‌ని తీసుకొస్తాడనమాట. సూచంగ్ ఎవరికీ కనిపించదు ఇన్విజిబుల్ కాబట్టి ట్యాంగ్ తెలివిగా ఏం చేస్తాడంటే ఒక టెడ్డీ బేర్ బొమ్మ తనకేస్తాడనమాట. అది చూడగానే వాళ్ళ పేరెంట్స్ "ఏంటి సూచంగ్ ఇలా వచ్చావు? తీసేయి పర్లేదు" అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంతలో సూచంగ్ వాళ్ళ సిస్టర్ "నేను మీకొక నిజం చెప్పాలి" అని చెప్పేసి ఇప్పటి వరకు సూచంగ్ లైఫ్‌లో ఏదైతే జరిగిందో ఆ ఫిల్టర్ వల్ల అదంతా క్లియర్‌గా వాళ్ళ పేరెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. ప్రెజెంట్ తను ఇన్విజిబుల్‌గా ఉంది అన్నంత వరకు స్టార్టింగ్ నుండి. వాళ్ళ పేరెంట్స్ అసలు షాక్ అవుతారనమాట. ఇదంతా అసల రియల్ లైఫ్‌లో జరగడం నిజమేనా అని చెప్పేసి. సో, ఇదంతా నిజమని తెలిసిన తర్వాత వాళ్ళైతే ఏంటిది ఇదంతా సూచనకెందుకు జరిగిందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ "నువ్వేం భయపడకు. ఫస్ట్ నువ్వు ఆ క్యాప్ తీసేయి. నువ్వెలా ఉన్నా సరే మా కూతురువే. నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు" అన్నట్టు వాళ్ళ అమ్మ, నాన్నగారు ఇద్దరు సూచనని సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. తన చేతులు ఎక్కడున్నాయని చెప్పేసి కనిపించదు కాబట్టి. సూచన వెంటనే వాళ్ళ పేరెంట్స్‌ని హగ్ చేసుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్ సూచనని "నువ్వేమనుకుంటున్నావో మనసులో మాకు రాసి చూయించు" అన్నట్టు వైట్ బోర్డ్ మీద తనకి ఆ రాసి చూపించమని చెప్తారు. ఫస్ట్ వచ్చేసి అందరికీ సారీ అని చెప్పేసి తను రాస్తుంది. సో, వాళ్ళందరూ "ఏం పర్లేదు. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు" అన్నట్టు వాళ్ళు చెప్తారు. తర్వాత ఏం రాస్తుందంటే, "యాక్చువల్లీ ఈ ఫిల్టర్ నేను వాడకుండా ఉండాల్సింది. వాడి, వాడి ఈ స్టేజ్‌కొచ్చాను. ఫైనల్లీ నేను ఇన్విజిబుల్ అయిపోయాను. అసలేం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను మధ్యలో ఆపుదామనుకున్నాను. బట్ నేను ఇన్విజిబుల్ అయ్యే వరకు నాకసలు ఈ ఫిల్టర్‌ని యూజ్ చేయకూడదు. ఇక తీసేద్దాం. ఇది నా లైఫ్‌కి రిస్క్ అని చెప్పేసి ఆలోచన కూడా రాలేదు. ఉన్నన్ని రోజులు దీన్ని యూజ్ చేస్తూనే ఉన్నాను. దానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే, నా లైఫ్‌లో ఎవరు నన్ను దగ్గరికి తీసుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే నేను సరిగ్గా ఉండను. నా ఫేస్ సరిగ్గా ఉండదు. నేను అగ్లీగా ఉంటానని చెప్పేసి ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు. దానివల్ల అసలు నా కాన్ఫిడెన్స్ అంతా డౌన్ అయిపోయేది. అందరూ దీని గురించే మాట్లాడేవాళ్ళు. దాన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఇక ఏం చేయాలో అర్థం కాని టైంలో నాకు ఈ ఫిల్టర్ దొరికింది. అందుకే ఈ ఫిల్టర్ యూజ్ చేసి నేను అందమైన అమ్మాయిగా తయారయ్యి, అందరూ నాతో బాగా ఉంటారు, బాగా మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే దీన్ని యూజ్ చేశాను అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్నాక వాళ్ళ పేరెంట్స్ అక్కడున్న వాళ్ళందరూ కొంచెం ఎమోషనల్ అవుతారనమాట. ఫస్ట్ వాళ్ళ అమ్మగారు, "సూచన నువ్వెలా ఉన్నా సరే మా అమ్మాయివే. నేనెప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. సో, నీకు బాయ్ ఫ్రెండ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయమని చెప్పింది నీ మంచి కోసమే. అంతేకానీ అంతకు మించి ఏం లేదన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. అలాగే లిన్ కూడా ఏడుస్తూ ఎప్పుడు నేను ఈ బట్టలు వేసుకో, ఆ బట్టలు వేసుకో అని చెప్తూ ఉంటాను. నేను కూడా మిస్టేక్ చేశాను. అది కేవలం నువ్వు బాగా కనిపిస్తావన్న ఉద్దేశంతోనే. నువ్వు అగ్లీగా ఉంటావు, ఇంకా బాగా కనిపించాలనైతే కాదు. నువ్వు మంచిగా ఫీల్ అవ్వాలని అలా చేశాను అన్నట్టు లిన్ చెప్తూ ఉంటుంది. సూచింగ్ వాళ్ళ సిస్టర్ ఎప్పుడు నీకు చెప్తూ ఉంటా కదా! మేకప్ యూజ్ చేయి, మంచిగా డ్రెసప్ అవ్వు అని చెప్పేసి. నేను కూడా తప్పు చేశాను. ఐయామ్ సో సారీ అన్నట్టు వాళ్ళందరూ సారీ చెప్తారనమాట. సూచన ఫైనల్‌లో ఏం రాస్తుందంటే, మీరేం వర్రీ అవ్వద్దు. అప్పట్లో కాదు, ఇప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నా రియల్ సెల్ఫ్ ఎలా ఉంటుందో అలాగే ఉండాలనుకుంటున్నాను. నాకిక ఏ ఫిల్టర్ నేను యూజ్ చేయదలుచుకోలేదు. నాకు ఏ ఫిల్టర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఏదైనా ఫేస్ చేయగలను. ఐయామ్ సో హ్యాపీ నౌ అన్నట్టు చెప్తుందనమాట. సో, దానికి ఇక వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ వెళ్లి సూచంగ్‌ని హగ్ చేసుకుంటారనమాట. ట్యాంగ్ వచ్చేసి ఇప్పుడు సూచంగ్‌కి అందరూ తోడుగా ఉన్నారు. ఎలా అయినా సరే ఈ ప్రాబ్లమ్ మనందరం కలిసి సాల్వ్ చేయాలి అన్నట్టు చెప్తాడు. అందరూ ఓకే అని చెప్తారు. ఆ రోజు నైట్ సూచంగ్ నిద్రపోతున్నప్పుడు తనకొక కలొస్తుంది. లిన్ ఇంకా వాళ్ళ సిస్టర్ సూచంగ్ ముగ్గురు ఒకే రూమ్‌లో పడుకుంటారు. సో, సూచంగ్‌కి ఏం కలొస్తుందంటే ఫ్యూచర్‌లో టాంకి తనకి పెళ్లయిపోయి వాళ్ళిద్దరికి ఒక అబ్బాయి పుట్టి, వాళ్ళ అబ్బాయి స్కూల్‌లో ఇలా స్పీచ్ ఇస్తున్నట్టు ఒక కలొస్తుంది. వాళ్ళ అబ్బాయి ఏం చెప్తూ ఉంటాడంటే, మా అమ్మ ఇన్విజిబుల్‌గా ఉంటుంది.
ఎవరికీ కనిపించదు. బట్ చాలా మ్యాజిక్ షోస్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఏదైనా చేయగలదు అన్నట్టు ఒక స్పీచ్ చెప్తూ ఉంటే వాళ్ళ పిల్లలందరూ సూచంగ్ వాళ్ళ అబ్బాయిని తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు నీకు అమ్మే లేదు అని చెప్పేసి. అలా ఒక కలొస్తుందనమాట. తను వెంటనే టెన్షన్ పడి పైకి లేస్తుంది. వెంటనే తనకి అసలు నిజంగా ట్యాంగ్ నన్ను యాక్సెప్ట్ చేయగలడా ఒక ఇన్విజిబుల్ అమ్మాయిగా అని తెలుసుకోవడానికి ట్యాంగ్‌కి టెక్స్ట్ చేస్తుంది. అదే విషయాన్ని ట్యాంగ్, "ఏంటి మళ్ళీ నువ్వు అపియరెన్స్ గురించి మళ్ళీ ఆలోచిస్తున్నావా?" అంటే, "లేదు లేదు అపియరెన్స్ గురించి కాదు ఇన్విజిబుల్ గురించి మాత్రమే నేను క్వెషన్ చేస్తున్నాను" అన్నట్టు చెప్తుందనమాట. ట్యాంక్ కాల్ చేస్తాడు. కాల్ చేస్తుంటే సౌండ్ వస్తుంది. వీళ్ళు మళ్ళీ నిద్రలేస్తారని చెప్పేసి సౌండ్ వాల్యూమ్ తగ్గిస్తూ ఉంటే, అప్పుడే తనకు అర్థమవుతుంది. నా ఫోన్‌లో వచ్చే సౌండ్ కూడా వీళ్ళకి వినిపించదేమో అని చెప్పేసి లిన్ చెవు దగ్గర పెట్టి టెస్ట్ చేస్తుందనమాట. వినిపించకపోయేసరికి, ఓహ్! ఇదొక అడ్వాంటేజ్ ఉంది కదా నాకని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తుందనమాట. ఆహ్, మన ట్యాంక్ కాల్ కట్ చేసి వెంటనే ఇలా టెక్స్ట్ చేస్తాడు. "నేను హాఫ్ అన్ అవర్‌లో మీ ఇంటి కింద ఉంటాను. రెడీగా ఉండు" అని చెప్పేసి. సరే అని చెప్పేసి సూచంగ్ చెప్తుంది. ట్యాంక్ సూచంగ్‌ని సూమియోన్ తనెక్కడైతే మీట్ అయ్యాడో ఆ ప్లేస్‌కి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక బ్రిడ్జ్ లాంటిదుంటే అక్కడంతా ఫ్లవర్స్‌తో డెకరేట్ చేస్తాడనమాట. సూచంగ్ అది చూసి చాలా ఎక్సైట్ అవుతుంది. ట్యాంక్ సూచంగ్‌తో ఇలా చెప్తూ ఉంటాడు. "నాకు ఈ ప్లేస్ అనేది చాలా స్పెషల్. ఫస్ట్ టైమ్ నేను సూమియోతో ఇక్కడే మాట్లాడాను. అంటే ఇండైరెక్ట్‌గా నీతోనే మాట్లాడాను కాబట్టి ఎప్పటికీ ఈ ప్లేస్ నాకు స్పెషలే. ఫస్ట్ టైమ్ నీతో నేను మంచిగా మాట్లాడాను కాబట్టి" నీకోసం ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చానని చెప్పేసి ఒకటి చూస్తాడనమాట. అవి చూడడానికి హెయిర్ పిన్స్‌లా ఉంటాయి. గ్లాస్‌తో చేయబడింది. సో, అవన్నీ చూయించి, "ఇవి నీకు నచ్చాయా?" అంటే సూచంగ్ "ఇవేంటి?" అని అడిగితే ట్యాంగ్ ఇలా చెప్తాడు. "యాక్చువల్లీ ఇవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. నేనే ప్రిపేర్ చేశాను. సో, బుల్లెట్ తగిలినా కూడా ఇవి అసలు బ్రేక్ అవ్వవు. కావాలంటే నేను చూపిస్తానుండు" అని చెప్పి కిందేసి కాలుతో తొక్కినా కూడా అవి అట్లే ఉంటాయన్నమాట. చూసావు కదా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో. బట్ ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే దీనికొక వీక్ పాయింట్ ఉంది. అదేంటంటే ఇక్కడ ఎడ్జ్‌లో కనుక గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా అవి పగిలిపోతాయని చెప్పి ప్రెస్ చేసి చూయిస్తాడు. ఒక్కసారిగా అదంతా బ్రేక్ అయ్యి కింద పడిపోతుందనమాట. ఇవెప్పుడు నీ దగ్గరే ఉంచుకో. ఒకవేళ నువ్వు కనిపించకపోయినా సరే, ఇవి గనక నువ్వు బ్రేక్ చేయగలిగితే నువ్వెక్కడున్నా సరే మేము ఈజీగా కనిపెట్టగలం. ఎందుకంటే లైటేసి కిందకి చూయిస్తాడనమాట. బ్రేక్ అయిన ప్లేసెస్ అన్నీ ఆ లైట్ ఎయగానే షైన్ అవుతూ ఉంటాయి. సో, అందువల్ల అది తనే బ్రేక్ చేస్తుంది కాబట్టి తనెక్కడున్నా సరే లైటేస్తే షైన్ అవుతుంది కాబట్టి అక్కడుందని చెప్పి ఈజీగా కనిపెట్టొచ్చని చెప్పి సూచన కోసమే స్పెషల్‌గా అది ట్యాంక్ ప్రిపేర్ చేస్తాడు. అలాగే వెంటనే నీల్ డౌన్ చేసి, "నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని చెప్పేసి ప్రపోజల్ పెడతాడనమాట. సూచంగ్ అయితే చాలా ఎమోషనల్ అవుతుంది. "ట్యాంగ్, నాకు అర్థమవుతుంది నీ మాటలు నాకు వినిపించవు, నువ్వు నాకు కనిపించవు. బట్ నువ్వు రెస్పాండ్ అవ్వచ్చు కదా!" అని చెప్పేసి అంటాడు. సూచంగ్ వెంటనే ట్యాంగ్‌ని హగ్ చేసుకుంటుందనమాట. హగ్ చేసుకొని కిస్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ట్యాంగ్ తనకి ప్రపోజల్ పెట్టేసరికి. ట్యాంగ్ ఇలా ఎందుకు చేస్తాడంటే, సూచంగ్ అడుగుతుంది కదా! నేను ఇన్విజిబుల్‌గా ఉన్నా సరే నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని చెప్పేసి. సో, తనకిక్కడ డౌట్స్ ఏం లేకుండా క్లియర్ చేద్దామని చెప్పి అందుకే ఇలా మ్యారేజ్ ప్రపోజల్ పెట్టేస్తాడు. అందుకే ఇక సూచంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ట్యాంగ్ ఇక ఎప్పటికీ నన్ను వదిలిపెట్టడని చెప్పి. ఇంకో పక్క మన లెన్ వచ్చేసి ఫూని కూడా సూచంగ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా! తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి. ఆ రోజు అఫీషియల్‌గా కొన్ని గిఫ్ట్స్ తీసుకొస్తాడనమాట. సూచంగ్ పేరెంట్స్ కోసం. లిన్‌కి పేరెంట్స్ లేకపోయినా సరే తను చిన్నప్పటి నుండి సూచంగ్ వాళ్ళ పేరెంట్స్‌నే పేరెంట్స్‌లా ట్రీట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఇక లిన్ వాళ్ళ పేరెంట్స్‌నే సూచంగ్ వాళ్ళ పేరెంట్స్ అనుకోని సూచంగ్ వాళ్ళ నాన్నగారికే గిఫ్ట్ తీసుకొస్తాడనమాట. తోటి సూచంగ్ వాళ్ళ నాన్నగారు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. "సో, నాకు అర్థమవుతుంది నువ్వు తనని ప్రేమిస్తున్నావు. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి రాంగ్ రిలేషన్‌షిప్స్ అయితే స్టార్ట్ చేయొద్దు. ఒకవేళ నువ్విది ఇంకేదో బెనిఫిట్ కోసం చేస్తే గనక ఇప్పుడే మానేసేయి. తననెప్పుడు ఏడిపించకు. తను గనక నీ వల్ల బాధపడిందని తెలిస్తే మాత్రం నేనసలు ఊరుకోను" అన్నట్టు చెప్తూ ఉంటాడు. మీరేం వర్రీ అవ్వకండి అంకుల్. నాకు లిన్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికి నేను తనని బాధ పెట్టను. చాలా హ్యాపీగా చూసుకుంటాను అన్నట్టు చెప్తాడు. అలాగే వాల్నట్ బ్రేక్ చేసి మళ్ళీ చూసావా నాకెంత పవర్ ఉందా అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటూ ఉంటాడనమాట సూచంగ్ వాళ్ళ నాన్నగారు. ఆ రోజు నైట్ అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. ట్యాంగ్ ఇంకా సూచంగ్ కూడా జాయిన్ అవుతారనమాట. సూచంగ్ ఎవరికీ కనిపించదు కదా! సో, వాళ్ళ నాన్నగారు "సూచంగ్ నువ్వు ఇక్కడే ఉన్నావా?" అంటే తను అవునని చెప్పి సైగలు చేస్తుందనమాట. సో, అందరూ కలిసి ఇక్కడ డిన్నర్ చేస్తూ ఉంటారు. డిన్నర్ చేసే టైంలో సడెన్‌గా ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సూచంగ్ ఫోనేమో అని చెప్పి తను చెక్ చేసుకుంటూ ఉంటే అది ఫిల్టర్ నుండి వస్తూ ఉంటుందనమాట. ట్యాంగ్ వెంటనే ఏంటది ఫిల్టర్ నుండి వస్తుందా అంటే సూచంగ్ ట్యాంగ్ చేయి గట్టిగా పట్టుకుంటుంది అవునన్నట్టుగా. తను ఏంటా అని చెప్పి క్లిక్ చేస్తే ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంటుందనమాట ఆన్సర్ చేయమని చెప్పేసి. తను వెంటనే ఆన్సర్ చేస్తుంది. ఆ ఫోన్ కాల్ నుండి ఎవరైతే ఫిల్టర్ తనకిచ్చారో ఒక ఓల్డ్ లేడీ ఆమె మాట్లాడుతూ ఉంటుంది. "నీకు ఈ ఫిల్టర్ నచ్చిందా?" అని చెప్పేసి. దానికి మన సూచంగ్ "నాకస్సలు నచ్చలేదు. ఇది మీరే తీసుకోండి. నాకిక అవసరం లేదు. ప్లీజ్ దీన్ని ఎలా రిమూవ్ చేయాలో చెప్పండి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "అదేంటి అలా అంటున్నావు? ఫిల్టర్ వల్ల నువ్వు చాలా చేయగలవు కదా!" అంటే "అయినా నాకొద్దిది" అని చెప్పేసి చెప్తూ ఉంటే, "సరే నువ్వెక్కడైతే ఫిల్టర్ తీసుకున్నావో రేపు నైట్ ఆ ప్లేస్‌కి రా" అన్నట్టు ఆ ఓల్డ్ లేడీ ఆ మాట చెప్పి కాల్ కట్ చేస్తుంది.
నెక్స్ట్ డే నైట్ మన సూచంగ్ ఇంకా ట్యాంగ్ ఇద్దరు కలిసి ఆ ప్లేస్‌కి వెళ్తూ ఉంటారనమాట. సో, వెళ్ళేప్పుడు ఇద్దరు అమ్మాయిలు చూసుకోకుండా సూచంగ్‌ని ఢీకొట్టి సారీ చెప్పి వెళ్తారు. సూచంగ్ ఇక ఏంటి వీళ్ళు నన్ను చూడగలుగుతున్నారు అని చెప్పి ట్యాంగ్‌కి చెప్పగానే ట్యాంగ్ నేను కూడా నిన్ను చూడగలుగుతున్నానని చెప్పి వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హగ్ చేసుకుంటారు. ఫైనల్లీ సూచంగ్‌ని అందరూ చూడగలుగుతున్నారని చెప్పి. ట్యాంగ్ అయితే అక్కడ పోయే వాళ్ళందరికీ ఈమె నా గర్ల్ ఫ్రెండ్ ఈమె మీకు కనిపిస్తుందా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడనమాట. ఆ ఓల్డ్ లేడీ కూడా అక్కడే ఉంటుంది. ఎవరైతే ఫిల్టర్ ఇచ్చారో సూచంగ్‌కి ఆ ఓల్డ్ లేడీ నీ గర్ల్ ఫ్రెండ్‌ని అందరూ చూడగలుగుతారు. ఇక ఏ వరీస్ లేవన్నట్టు చెప్తుంది. సూచంగ్ ఇక వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుందనమాట. ఆమె మళ్ళీ అడుగుతుంది, "నీకు ఈ ఫిల్టర్ వద్దా?" అని చెప్పేసి సూచన క్లియర్‌గా వద్దు అన్నట్టు చెప్తుందనమాట. "మా ఫిల్టర్ ఎక్స్‌పెరిమెంట్‌లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషం. ఇదొక ఎక్స్‌పెరిమెంట్. సో, ఆ రోజు నేను కావాలని చెప్పి మీకు ఇచ్చాను. ఈ ఎక్స్‌పెరిమెంట్‌ని మీ మీద ప్రయోగించడానికి. మీరు ఫైనల్ డెసిషన్ తీసుకున్నారా? మీ లైఫ్‌లో చాలా చేర్చి ఫిల్టర్ ఉంటే ఇప్పుడు ఇచ్చేస్తానంటున్నారు" అంటే, "లేదు నాకు అవసరం లేదు. నేను నా ట్రూ సెల్ఫ్‌ని అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఇవన్నీ నాకు అవసరం లేదని" చెప్పేసి చెప్తుంది. సరే అయితే ఇట్స్ ఓకే ఇచ్చేసేయండి అంటే, అప్పుడు తీయగానే ఫిల్టర్ వచ్చేసిందనమాట. సూచనకి సర్ప్రైజ్ అవుతుంది. ఇన్ని రోజులు ట్రై చేశాను ఏ రోజు రాలేదు. ఇప్పుడు మాత్రం ఈజీగా వచ్చేసిందని చెప్పేసి, సర్లే వచ్చేసింది కదా అని చెప్పి వెంటనే ఇచ్చేస్తుందనమాట. ఇక ఫిల్టర్ తీసుకొని ఆ ఓల్డ్ లేడీ వెళ్ళిపోతూ ఉంటుంది సైకిల్ తొక్కుంటూ. సూచన మీరెవరు అని చెప్పేసి అడిగితే, ఆమె హాయ్ చెప్తుందనమాట. అప్పుడే ఆమె చేతికి కూడా ఫిల్టర్ సూచనగా అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఎవరో ఈ ఫిల్టర్ యూజ్ చేసి ఓల్డ్ ఉమెన్‌లా మారి మనల్ని మీట్ అయ్యారని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. ట్యాంగ్ వచ్చేసి అక్కడ నుండి సూచనని ఇంటికి తీసుకువెళ్తాడనమాట. వెళ్ళేప్పుడు మళ్ళీ ఆ టెడ్డీ బేర్‌ని వేసి తీసుకువెళ్తాడు. సో, అది వేసుకొని వచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ అంటే ఆ ఓల్డ్ లేడీ సొల్యూషన్ చెప్పలేదనుకుంటా ఫిల్టర్‌కి. మళ్ళీ ఇదే ఏసుకొచ్చిందని చెప్పేసి వాళ్ళు, "ఏం పర్లేదు నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. అందరం కలిసి డిన్నర్ చేద్దాం" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. సూచన బాధపడుతుందేమో అనుకోని. సూచన వెంటనే అమ్మ, నాన్న అని చెప్పేసి గట్టిగా అరుస్తుందనమాట. క్యాప్ తీసేస్తుంది. అందరూ సూచనని చూడగలుగుతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళ అమ్మగారు వెంటనే సూచనని గట్టిగా హగ్ చేసుకుంటారు. ఫైనల్లీ సూచనకి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఆ ఫిల్టర్ ఇచ్చేసిందని తెలిసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా మన ట్యాంగ్ వచ్చి సూచన వాళ్ళ నాన్నగారితో మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం అంకుల్ అంటే, ఇట్స్ ఓకే నేను చేసుకోగలను. జస్ట్ ఆ డైనింగ్ టేబుల్ అక్కడ పెట్టండి అన్నట్టు వాళ్ళిద్దరికీ చెప్తారు. బట్ వాళ్ళేమో ఆ డైనింగ్ టేబుల్‌ని కూడా లేపలేకపోతారనమాట. అంత వీక్‌గా ఉంటారు పాపం. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.